మీకు ఫోన్. ఎవరి ఫోన్? యూపీ నుండి మీ బ్యాంక్ మేనేజర్ ఫోన్. తీసుకోండి. బ్యాంక్ మేనేజరా? అవును. ఎస్ మేడం, మిస్టర్ నలిన్ శ్రీవాత్సవ గారి అకౌంట్లోకి చాలా పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ అమౌంట్ కమలాపురంలోని హవేలీ అమ్మితే ఎంత వస్తుందో అంత ఉంటుంది. కానీ ఇంత రాత్రి టైంలో డబ్బులు ఎలా వచ్చాయి? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా, ప్రియా, ప్రియా. ఎస్ మ్యామ్. ఇదేంటి? వాట్ ఇస్ దిస్? సారీ సారీ మేడం, ఇది నాదే. పొరపాటున పడిపోయి ఉంటుంది. ఐఎమ్ సో సారీ మేడం. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. మెల్లగా చెప్పండి. మోహిని నిద్రలేస్తుంది. వచ్చేసింది. అపరంజిత నుండి ఫోన్ వచ్చేసింది. చెప్పు అపరంజిత. బ్రహ్మ రాక్షసుడు చనిపోయాడా? ఇంత పెద్ద న్యూస్ అందరికంటే ముందు నాకు చెప్తావనుకున్నాను. ఐ మీన్ గుడ్ న్యూస్. వెల్, మన కమలాపురంలో ఉన్న హవేలీకి పట్టిన గ్రహణం ఫైనల్లీ వెళ్ళిపోయింది. అపరంజిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ ఆ రాక్షసుడు చనిపోతే నీకు చెప్పనా ఏంటి? అందరికంటే ముందు నీకే చెప్తాను. ఏంటి? ఆ రాక్షసుడు ఇంకా చనిపోలేదా? అయితే మరి రాత్రికి రాత్రి అంత పెద్ద అమౌంట్ నీ అకౌంట్లోకి ఎలా వచ్చాయి? ఆ అమౌంట్ అది నీకెలా తెలిసింది? మల్హోత్రా, ప్లీజ్. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఫర్గెట్ అబౌట్ దట్. నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎందుకు చెప్పలేదు? ఐ థాట్ మన రిలేషన్ చాలా ట్రాన్స్పరెంట్ అనుకున్నాను. ఒకరి విషయంలో ఒకరు నమ్మకంగా ఉండాలని ప్రామిస్ చేసుకున్నాం. వాట్ హ్యాపెన్ టు ఆల్? ఇంత పెద్ద నమ్మక ద్రోహం, ఐ మీన్ ఇంత అమౌంట్ నీ దగ్గర? అపరంజిత, అవి లోన్ డబ్బులు, ఇంకేమీ లేదు. ఆ డబ్బులే వచ్చాయి. లోన్? సడన్ గా నువ్వు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బిజినెస్ అపరంజిత, బిజినెస్ లో ఇలాంటి రోలింగ్ నడుస్తూ ఉంటుంది. నథింగ్ సీరియస్. ఓకే. లేదు, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగిందేమో అని అందుకే ఫోన్ చేశాను. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? కమలాపురంలో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. నువ్వు కమలాపురం గురించి టెన్షన్ పడకు, నేను ఇక్కడ ఉన్నాను. జస్ట్ డోంట్ వరీ. ష్యూర్. గుడ్ నైట్. గుడ్ నైట్. బావగారు, మీ డైరీలో ఈ రోజు తారీఖు రాసి ఉంచుకోండి. తను వస్తుంది, తను వస్తుంది, తప్పకుండా వస్తుంది. ప్రియా, ఈ పని తర్వాత చెయ్యి. ముందు వెళ్ళి నా బ్యాగ్స్ ప్యాక్ చేయి. హరి అప్. ఇప్పుడేనా మేడం? అవును, ఇప్పుడే, ఈ క్షణమే. ఓకే మ్యామ్. నేను కమలాపురం వెళ్తున్నాను. మల్హోత్రా బిజినెస్ కోసం లోన్ తీసుకున్నానని చెప్పాడు. అది ఇంత రాత్రిపూట. అసలు సమస్య లేదు. నన్ను ఫోన్లు చేస్తున్నాడు. నన్ను. నాకు తెలుసు, వాళ్ళు ఆ బ్రహ్మరాక్షసుడిని చంపేశారు. ఇప్పుడు ఆ హవేలీ అమ్మి మొత్తం డబ్బంతా నొక్కేయాలని చూస్తున్నారు. కానీ లేదు, నేనలా జరగనివ్వను. ఎన్నటికీ జరగనివ్వను. ఆ ప్రాపర్టీలో నాకు భాగం ఉంది. అది తీసుకోవడానికి వస్తాను. కమలా కమలా. ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మేడం.
అమ్మా తనూజ, నువ్వెక్కడున్నావమ్మా? నేను ఇవ్వను నేనిది. ఈ పెళ్లి కూతురు బొమ్మని ఇవ్వను, నేను పెళ్లికి రాను. ఎందుకని రాదంట? నా చిన్నారి చిట్టి తల్లి పెళ్లికి నేను వస్తే ఈ బొమ్మని ఇచ్చేయాల్సి వస్తుంది కదా, అందుకే. పోయినసారి రాఖీ కూడా తన బొమ్మని ఇచ్చేసింది. చూడు తల్లి, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయినా వెళ్లాల్సి వస్తుంది. నువ్వు నా కూతురువి కదా, కొన్నాళ్ళక పెద్దదానివవుతావు, నీకు పెళ్ళవుతుంది. అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత కూడా తన కూతురు తల్లిదండ్రులకు రాణిగానే కనిపిస్తుంది. కళ్యాణం. చూడమ్మా, తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుంది, తర్వాత తను రాజకుమారుని ఇంటికి వెళ్తుంది గనక. మీరు నిజం చెప్తున్నారా? నేను నా బొమ్మని ఇచ్చేనా? అవును తల్లి, నీ బొమ్మ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావుగా. నాన్న, నిన్న పెళ్ళయ్యాక నేను చాలా సంతోషంగా ఉంటానా? అవునమ్మా, ఆ సంతోషాన్ని నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీ పెళ్లి చాలా ఘనంగా వైభవంగా జరిపిస్తాను. అలాగే నాన్న, మీరు చెప్పారుగా, నేను నా బొమ్మని ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నువ్వు నా మాట వింటున్నావు, కానీ రేపు పెద్దయ్యాక పారిపోయి పెళ్లి చేసుకుంటే? అయ్యో నాన్న, పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా మిమ్మల్ని అడిగి వెళ్తాను కదా. మీరు నాకు ఇచ్చే సంతోషాన్ని వదులుకొని వెళ్ళను. ఓహో నా చిట్టి తల్లి, చెప్పు మరి ఈ ప్రాణం నీదేలే, ఇచ్చేందుకే నా తల్లి. ఐమ్ సారీ డాడీ. యాక్చువల్గా మిమ్మల్ని అడగాలి, కానీ నా దగ్గర టైం లేదు. అయినా నాకు తెలుసు మీరు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారని. చిన్నమ్మ కళ్యాణం ఇచ్చేందుకు ఏముంది. నేను రెడీ అయ్యాను. మణులా మాణిక్యాలా భవనాల భవన్. రిషబ్, మామ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అది లాన్లోకి వెళ్తున్నాను. యాక్చువల్గా లోపల కొంచెం ఊపిరాడడం లేదు, అందుకే బయటకు వెళ్ళి గాలి పీల్చుకుందామని అలా వెళ్తున్నాను అంతే. సర్లే, కానీ ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. చూడు రిషబ్, నాకు ఇష్టం లేని పనులేవి నువ్వు ఇక చేయకూడదు. నేనేం చెప్తున్నాను అర్థమైందిగా? ఎస్ మామ్, నేనేం చేయను. ఏదైనా శబ్దం వినిపించిందా? శబ్దమా? ఏం శబ్దం? ఎక్కడి నుంచి? ఇక్కడెవరివో గాజుల శబ్దం వినిపించిందే నాకు. ఒకవేళ అవి వదిన గాజులు శబ్దం అయి ఉండొచ్చు కదా మామ్. సర్లే, ఎక్కువసేపు బయట ఉండకు, తొందరగా లోపలికి వచ్చేసి. ఓకే మ్యామ్. ఈ చంద్రముఖి ఎక్కడికి వెళ్ళిపోయింది? రిషి, తొందరగా పద. మామ్కి నీ గాజుల శబ్దం వినిపించింది తెలుసా నీకు? నేను వాటిని బ్యాగ్లో పెట్టుకున్నాను, త్వరగా పద ప్లీజ్. ఒక్క నిమిషం, దేన్ని తీసుకుని పద. నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం.
ఫక్ యూ. పద. ఏమైంది తను? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కళ్ళలో నుంచి ముత్యాలు రాలుతున్నాయంటే నువ్వు అర్థం చేసుకుంటే అవి ముత్యాలు, అర్థం చేసుకోకపోతే నా కన్నీళ్ళు. పద. ఈ లోకానికి నేను కొత్త పెళ్లి కూతుర్ని కావచ్చు. పొట్టిల్లు లేదు, అత్తారిల్లు లేదు, కన్యాదానం లేదు, అప్పగింతలు లేవు. కేవలం మన ఇద్దరమే ఉన్నాం. నా ఉద్దేశం, మనం చేసుకునే పెళ్లి చూడ్డానికి ప్రాణాలు పనంగా పెట్టి ఎవ్వరూ రారు. భయంతో పెళ్లి చూడ్డానికి పంతులు కూడా ఉంది. ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు చనిపోకపోయినా నేను ఎవరి ప్రాణాలు పోనివ్వలేను. పంతులు గారు లేకపోతే ఏమైంది? మన కట్టుబాట్లు ఉంటాయి, అన్ని ఆచారాలు ఉంటాయి. ఏది నీ చేయి నా చేతిలో పెట్టు. మొదట మనం చేతులు కలపాలి. కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే లోతెంతో అడగననే అడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే గురుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకైదో చేదో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపికి విషమైన అమృతమే అయిపోదా మంగళం భగవాన్ విష్ణు
అదిగో చూసావు, మన పెళ్ళికి అతిథి వచ్చేసాడు. ఈ సమయంలో, ఈ గడియలో, ఈ క్షణంలో మనస్ఫూర్తిగా నేను నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను. నీతో ఈ బంధాన్ని కలుపుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను నా మనసుని, నా ప్రాణాన్ని నీకు సొంతం చేస్తున్నాను. ఇప్పటి నుండి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్యతో ఇద్దరం కలిసి పోరాడదాం. నిన్ని చేతిని, అలాగే నీ తోడుని జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టను.